తెలంగాణలో ఏర్పాటు నీళ్లు నిధుల నియామకాల కేంద్రంగా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ఏ చిన్న మార్పు జరిగినా రాష్ట్రాల మధ్య అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తాయి. సముద్రంలో కలిసే నీళ్ల మీద కట్టే ప్రాజెక్టుల పేరుతో ఆంధ్రప్రదేశ్ గోదావరి బనకచెర్ల లేదా నల్లమల సాగర్ ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. వాటి మీద తెలంగాణ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేసింది. తన వాటా అయినటువంటి 968 టీఎంసీల నీళ్లను వాడుకోవడానికి తగిన ప్రాజెక్టులకు అనుమతులు లభించిన తర్వాతే ఆంధ్ర తన ప్రాజెక్టులను కట్టుకోవాలని చెప్పింది. దానికి తగిన అనుమతులన్నిటికీ కూడా వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ సహకరించాలని, వాటి మీద ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని కూడా షరతుగా విధించింది. రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా కృష్ణా నదిలో తన వాటా అయినటువంటి 299 టీఎంసీల నీటిని కూడా వాడుకోవటం లేదని ఈ ప్రాంత ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలనే ప్రతిపాదన ముందుకు తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అభ్యంతరాలు తెలపకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు ఒప్పుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి నదుల అనుసంధానం వలన జరిగే నష్టమేమి అనే విషయం మీద మనతో మాట్లాడేందుకు ఇరిగేషన్ శాఖ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన శ్యాంప్రసాద్ రెడ్డి మనతో డిస్కషన్ పాల్గొంటున్నారు. డిస్కషన్ కు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వెల్కమ్ టు యూ. నమస్కారం. అభిప్రాయాలు తెలుపడానికి ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇకపోతే ఈ గోదావరి కావేరీ లింక్ ప్రతిపాదన వల్ల తెలంగాణకు జరిగే నష్టం ఏంటి సార్? అంటే గోదావరి కావేరీ లింక్ అనేది ఎప్పటి నుంచో అది ప్రపోజల్ ఉన్నటువంటి విషయం. అది కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వము మొదలు బ్రహ్మపుత్ర నుంచి వాటర్ని తీసుకొచ్చేసి మహానదిలో వేయడము, మహానది నుంచి గోదావరికి లింక్ చేయడము, అది ఫేజ్ 2 కింద తీసుకున్నారు. ఫేజ్ 1 కింద గోదావరి నుంచి కావేరి కలపాలనుకున్నారు. కానీ తెలంగాణ అప్పుడు ఏమన్నదంటే మొదలు మహానది వరకు బ్రహ్మపుత్ర నీళ్లు తీసుకొచ్చేసి గోదావరిలో కలిపిన తర్వాతనే టేకప్ చేయాలనేది ఒక ప్రపోజల్ ఉండే అన్నమాట. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని గోదావరి నుంచి కావేరికి నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద 3 స్టేట్లలో, అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, అది ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి అనేది దాని మీదనే మొత్తం మీద మొదలు చర్చ ఉంది. మొదలు తెలంగాణ నుంచే ఇప్పుడు ఏదైతే మనం కంతనపల్లి ప్రాజెక్ట్ అనుకున్నామో ఆ ప్రాజెక్ట్ నుంచి కాకుండా అది కాకుండా తర్వాత ఇచ్చంపల్లి ప్రాజెక్టు అనేది తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. కానీ ఏది నిర్దిష్టంగా అంటే నేషనల్ అది NWD వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారంగా 2-3 ఆల్టర్నేటివ్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రపోజల్ ఏదైతే ఉన్నదో, మేము గోదావరి నీళ్ళని మేము బనకచెర్లకు కానీ, బనకచెర్ల లేకుంటే నల్లమల సాగర్ కానీ తరలిస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చినట్టుగా, అది CWCకి పంపించినట్టుగా, దాని మీద CWC మొదలు మీరు GRMBలో దీని అప్రైజల్ రిపోర్ట్ని మీరు అక్కడి నుంచి దీన్ని టెక్నికల్ ఫీజిబిలిటీ వచ్చినాక మేము పరిశీలిస్తామని చెప్పేసి వాపసు పంపించినట్టుగా తెలిసింది. అయితే మేము తెలంగాణ రిటైర్డింగ్ అసోసియేషన్ తరఫున మేము గతంలోనే ప్రభుత్వానికి ఒకటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీన్ని గుడ్డిగా వ్యతిరేకించే బదులు, ఇది గోదావరి నుంచి అంటే మేము పోలవరం నుంచి తీసుకోవడం వలన మాకు ఫ్లడ్ వాటర్ తీసుకుంటున్నాం కదా, తెలంగాణ యూసేజ్ అయిపోయిన తర్వాత వచ్చే వాటర్ని మీరు తీసుకుంటాం కాబట్టి దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తారు. అయితే దానికి మనం ఏమన్నామంటే, గోదావరి నుంచి అంటే అది మీరు పోలవరం నుంచి తీసుకొని దాన్ని ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ ఆంధ్రప్రదేశ్కు కృష్ణని క్రాస్ చేయించేసి బనకచెర్లకు లేకుంటే నల్లమల్ల సాగర్కి తీసుకెళ్లడం వలన గోదావరి నీళ్ళని కృష్ణాకు తీసుకుపోయినట్టే. అంటే గోదావరి లేకపోతే దానికి తర్వాత ఉన్నటువంటి బేసిన్లకు తీసుకెళ్తున్నాం కదా. అయితే మనకు 78లో అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏంటంటే, గోదావరి నుంచి ఎంత వాటర్ అయితే తీసుకెళ్తారో ఒక 80 TMCని అప్పుడు కృష్ణా డెల్టాకు అనుకున్నాము. ఆ కృష్ణా డెల్టాకు అనుకున్నట్టయితే ఆ 80 TMC కృష్ణా డెల్టాకు మళ్లించినట్టయితే పోలవరం నుంచి అప్పర్ స్టేట్స్ అయినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక 35 TMCని వాళ్ళు వాడుకోవచ్చు. తర్వాత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్ అప్ స్ట్రీమ్ లో మిగతా 45 టీఎంసీ వాడుకోవచ్చు అనేది అందులో ఇవ్వడం జరిగింది. అందులో ఇంకో పదం కూడా ఏమన్నారంటే, ఇదే విధంగా ఫర్దర్ భవిష్యత్తులో ఇంకా గోదావరి నీరు కృష్ణా మళ్లించినా గానీ ఇంకా వేరే బేసిన్లకు మళ్లించినా కూడా ఇదే ప్రపోర్షనేట్ గా నీటిని 5 స్టేట్స్ తర్వాత ఈ స్టేట్ వాడుకోవచ్చు అనేది కూడా రాయడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే, సరే మీరు ఆ ప్రాజెక్ట్ తీసుకెళ్ళండి. ఇప్పుడు 200 టీఎంసీని మళ్లించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నది ప్రభుత్వం. 200 టీఎంసీలు మీరు మళ్లించినప్పుడు 80 టీఎంసీ మళ్లించినప్పుడు మనకు 45 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ పైన వాడుకోవాలని ఉన్నది. అయితే ఇప్పుడు 200 టీఎంసీ వచ్చినప్పుడు ఆ ప్రపోర్షనేట్ గానే మనకు దాదాపు ఇంకొక 60 టీఎంసీలు అంటే వాటిని ఇక్కడ వాడుకునే అవకాశం ఉంటుంది. మరి దానికి ఒప్పుకున్నట్టయితే పర్వాలేదు. ఎందుకంటే మనకు కృష్ణాలో తెలంగాణకు 299 అనేది అలొకేషన్ కాదు, అది యూటిలైజేషన్. అది ఆ యూటిలైజేషన్ పెంచుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులన్నీ ఇప్పుడు వాటికి అష్యూర్డ్ వాటర్ లేదు. పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, కలవకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, తర్వాత మన ఏఎంఆర్పి కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, వీటన్నిటి కూడా కోయిల్ సాగర్ కానీ, వీటన్నిటికి కూడా అష్యూర్డ్ వాటర్ లేదు. ఇందులో వచ్చేటువంటి డైవర్షన్ చేస్తే వచ్చే వాటర్ని మనం అష్యూర్డ్ వాటర్ కింద తీసుకునే అవకాశం ఉన్నది. దానికి ఒప్పుకున్నట్టయితే మనము బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి ఎంత వాటర్ తీసుకెళ్తారో అంతలో మనకు ఇంతకుముందు బ్రచావతులు చెప్పిన ప్రకారంగా ఆ ప్రపోర్షనేట్ గా మనకు తెలంగాణకు వాడుకునే హక్కు ఉండాలనేది ఒకటి. రెండోది ఇంకో ప్రపోజల్ ఏం చేశానంటే, ఉభయతారకంగా ఉండే విధంగా అదే పోలవరం నుంచి వాటర్ని కృష్ణాకు తీసుకొచ్చేసి ఒక 2 టీఎంసీలు అంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇప్పుడు పోలవరం నుంచి కృష్ణ ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్నటువంటి కాలువ ఏదైతే రైట్ కెనాల్ ఉన్నదో ఆ రైట్ కెనాల్ ని వైడెన్ చేయడము, లేకుంటే దాన్ని స్ట్రెంథెన్ చేసుకొని తీసుకురావడము, లేకుంటే ఆల్టర్నేటివ్ ఒక కెనాల్ 180 కిలోమీటర్ల కెనాల్ దొవ్వినట్టయితే అది వచ్చి ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లో పడుతుంది. అక్కడ ఒక వైకుంఠాపురం దగ్గర మనం ఒక బ్యారేజ్ కట్టుకున్నట్టయితే ఆ బ్యారేజ్ లో పడుతుంది అనమాట వాటర్. ఆ వైకుంఠాపురం బ్యారేజ్ నుంచి అప్ స్ట్రీమ్ లో వైకుంఠాపురం బ్యారేజ్ నుంచి అప్ స్ట్రీమ్ లో 40 కిలోమీటర్లు మీద అక్కడ ఒక టన్నెల్ ద్వారా అక్కడ కృష్ణ యూ షేప్ లో తిరుగుతుంది కాబట్టి టన్నెల్ కొట్టేసేసి అక్కడ లిఫ్ట్ చేస్తే ఒక 30-40 మీటర్లు లిఫ్ట్ చేసినట్టయితే అది పులిచింతల ప్రాజెక్ట్ లో పడుతుంది వాటర్. ఆ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసినట్టయితే మనకు నాగార్జున సాగర్ టేల్ పాండ్ లో పడుతుంది. ఒక్కసారి నాగార్జున సాగర్ లో టేల్ పాండ్ లో వాటర్ వస్తే మనకు నాగార్జున సాగర్ కు ఆల్రెడీ మనకు రివర్స్ టర్బైన్స్ ఉన్నాయి అక్కడ, రివర్సిబుల్ టర్బైన్స్. కాబట్టి ఆ రివర్సిబుల్ టర్బైన్స్ ద్వారా ఆ వాటర్ ని మనము నాగార్జున సాగర్ లకు మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలము ఒక లెవెల్ అంటే 535 లెవెల్ అబవ్ ఉన్నట్టయితే నాగార్జున సాగర్ శ్రీశైలం దగ్గర కూడా రివర్సిబుల్ టర్బైన్స్ ఉన్నాయి. ఆ రివర్సిబుల్ టర్బైన్స్ ద్వారా శ్రీశైలంలో కూడా వాళ్ళు నీళ్లు నింపుకోవచ్చు. కానీ మనకు దీన్ని బట్టి ఏంటంటే, మేము ఒకటి కంపారిటివ్ ఏం చేశామంటే, గోదావరి టు బనకచర్ల ప్రాజెక్ట్ కానీ నల్లమల్ల సాగర్ కానీ 80-85 వేల కోట్ల ఖర్చు ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. 11 లిఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట, స్టేజ్ లిఫ్ట్స్, 11 లిఫ్ట్స్. దాని తర్వాత నల్లమల్ల ప్రాజెక్ట్ లో 26 కిలోమీటర్ల వైల్డ్ లైఫ్ శాంక్చురీలో టన్నెల్ తీసుకోవడం, ఇవన్నీ చాలా కష్టసాధ్యము, చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ ఏదైతే ఉభయతారకంగా ఉండాలంటే కృష్ణా రివర్ ని రివర్స్ గా మనము లిఫ్ట్ చేసినట్టయితే ఎగ్జిస్టింగ్ సిస్టాన్ని వాడుకుంటూ అలా కొత్తగా కట్టవలసింది ఒక వైకుంఠాపురం ఒక బ్యారేజ్ కట్టుకోవడము, తర్వాత ఈ రెండు లిఫ్ట్లు చేసుకోవడం. దాని తర్వాత మనకు ఒకసారి నాగార్జున సాగర్ టేల్ పాండ్ లో వెళ్ళినట్టయితే శ్రీశైలం వరకు ఉన్న మనకు సిస్టమ్ నుంచి మనము లిఫ్ట్ చేసుకోగలుగుతాము. నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలము రెండు కూడా ఉభయ ప్రాజెక్టులు, అవి ఇద్దరి కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అవి. కాబట్టి ఇటు తెలంగాణ వాళ్ళు వాడుకోవచ్చు వాటర్ని, అటు ఆంధ్రకు తీసుకుపోవచ్చు, రాయలసీమకు తీసుకుపోవచ్చు. ఓన్లీ 25,000 crores 25,000 కోట్లే ఖర్చు అవుతుంది అన్నమాట దానికి, ఆ ప్రాజెక్ట్. కాబట్టి మేము
80,000 కోట్ల బదులు 25,000 కోట్లతోనే సేమ్ ప్రయోజనాలు పొందొచ్చు అని చెప్పి మీరు చెప్తున్నారు. 85 కోట్ల ఖర్చు పెట్టే బదులు 25,000 కోట్లతోని మనం ప్రయోజనం పొందొచ్చు. మనం ఎక్కువ రెండు ఖర్చు రాష్ట్రాలకు లేకుండా లాభం ఉంటుంది. రెండు రాష్ట్రాలకు కూడా ఉంటుందని కొంత దీని మీద లాభం ఆలోచించాలని చెప్పేసి మేము 2 రాష్ట్ర ముఖ్యమంత్రులను మేము ప్రభుత్వాలను కోరుతున్నాం మేమైతే ఇప్పుడు దాన్ని. ఓకే సార్. ఇకపోతే అది రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కొన్ని ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగారు. తర్వాత ప్రాజెక్టులు మా ప్రాధాన్యత అని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన తక్షణ కర్తవ్యాలు ఏంటి సార్? మరి రాష్ట్రంలో ప్రాజెక్టులను చేపట్టాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కృష్ణ తర్వాత గోదావరి ఈ 2 నదులు మనకు ఉన్నాయి తెలంగాణకు. అయితే మనకు ఉన్నది ఏంటంటే కృష్ణా నది మీద మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు అసలు మొదలు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే వాటర్ షార్టేజ్ ఉన్నది కృష్ణా బేసిన్లో. కాబట్టి మొట్టమొదలు బ్రిజేష్ ట్రిబ్యునల్ నడుస్తున్నది కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి మనకు 1004 టీఎంసీల వాటర్ ఏదైతే ఉన్నదో బ్రిజేష్ ఇచ్చినటువంటిది, దాన్ని మనం తెలంగాణకు ఆంధ్రకు ఇప్పుడు పంచేటువంటి కార్యక్రమం నడుస్తున్నది. ఇప్పుడు అది ఫైనల్ స్టేజ్కి వస్తున్నది. ఈ స్టేజ్లో తెలంగాణకు ఇంకా ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అయ్యే విధంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోగలిగితే మన బ్రిజేష్ దగ్గర కూడా మన వాదన గట్టిగా చెప్పుకోగలుగుతాం. మాకు ఇప్పటి వరకు 299 ఏదైతే యూటిలైజేషన్ ఉందో అందులోనే మనకు ఇంకా 40-45 టీఎంసీలు యూటిలైజేషన్ చేయలేకపోతున్నాం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి కనుక తీసుకున్నట్టయితే మనకు పాలమూరు రంగారెడ్డి డిండి తీసుకున్నట్టయితే మనకు 120 టీఎంసీలు మనం యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ మిగతా ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే వాటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇవన్నీ కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ అదేవిధంగా భీమా 1 భీమా 2 తర్వాత కోయిల్ సాగరు తర్వాత ఈ విధంగా తర్వాత ఎస్ఎల్బిసి టన్నల్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే ఉదయ సముద్రం ఇవన్నీ కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా లో మా వాటా తెలంగాణకు ఇప్పుడు ఇంత అవసరం ఉన్నది, దాదాపు 200 నుంచి 250 టీఎంసీల వరకు మాకు అవసరం ఉన్నది అని మనం గట్టిగా అడిగే అవకాశం ఉన్నది. కానీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డికి ఓన్లీ మెయిన్ స్టెమ్ వరకే, ఎందుకని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనీసం టెండర్లు విలువలేదు. అదేవిధంగా డిండి విషయంకి వచ్చినట్టయితే దానికి ఇప్పటి వరకు గత ప్రభుత్వం 10 ఏళ్లలో దానికి ఎక్కడి నుంచి వాటర్ సోర్స్ అని తేల్చలేదు. కనీసం ఈ ప్రభుత్వం అప్రిషియేట్ చేసేది ఏంటంటే వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏదుల నుంచి తీసుకోవాలని నిర్ణయం చేసి ఎస్టిమేట్లు టెండర్స్ కాల్ఫర్ చేశారు. దాని తర్వాత అగ్రిమెంట్స్ కూడా అయినాయి. కానీ ఇంతవరకు ఏ లెవెల్ నుంచి ఎఫ్ఎస్ఎల్ డిండి ఎఫ్ఎస్ఎల్ ఏంటిదో ఫైనల్ చేయకపోవడం అనేది 10 నెలల నుంచి అది పెండింగ్ లో పెట్టడం అనేది అన్యాయం. ఇది త్వరగా దాది ఫైనల్ చేసినట్టయితే ఆ పనులు కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే మనము తెలంగాణ కృష్ణా మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రాజెక్ట్స్ త్వరతగతిన కంప్లీట్ చేసుకున్నట్టయితే మనము వాటర్ యూటిలైజేషన్ ని మనం పెంచుకునేటువంటి వాళ్ళం అవుతాము. ఇప్పుడు 300 ఉన్నది, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటంటే మాకు ఇంకో 200-300 వస్తాయి అనుకుంటున్నారు. కానీ రావాలన్నప్పుడు మనం ఇక్కడ వాటి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. కానీ ఏ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి తక్కువ ఖర్చులో అవుతుందో వాటిని టేకప్ చేస్తే బాగుంటుందని చెప్పండి. రాజకీయ పార్టీలు ఒక ప్రతి పార్టీ తాను టేకప్ చేసిన ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్పుకుంటున్నారు. అంటే కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే ఏంటి సార్? ఏ ప్రాతిపదిక మీద చూడండి. అయితే ఒకటి వీళ్ళు ప్రాజెక్ట్ కంప్లీషన్ అనే దానికి 2 ఉంటాయండి. ఒక ప్రాజెక్టు ఒక 1000 కోట్లతో మనం ప్రతిపాదించామనుకోండి, 1000 కోట్లు ప్రతిపాదిస్తే అందులో ఒక 900 కోట్లు ఖర్చు అయినాయి అనుకుందాం. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ గా 90% కంప్లీట్ అయినట్టు ఫైనాన్షియల్ గా. కానీ దాని ఆశయం ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టు ద్వారా ఒక 1000 కోట్ల ప్రాజెక్టు పెట్టినట్టయితే ఒక 20,000 ఎకరాలు దాని కింద పారాలి, రైతు పొలాలకు నీళ్లు పోవాలి. మరి ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వకుండా 900 కోట్లు నువ్వు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు అసలు ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రాజెక్ట్ ఉద్దేశం ఏదైతే ఉందో జీరో ప్రోగ్రెస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు 20,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి మనం ఆ ప్రాజెక్టుని చేపట్టినప్పుడు
20,000 ఎకరాలలో నువ్వు ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగినావు ఈ రోజు నాటికి? ఒక సో 10,000 ఎకరాలు ఇచ్చినట్టయితే 50% ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. 15,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టయితే 75% కంప్లీట్ అయినట్టు. 20,000 ఎకరాలకు ఇచ్చిన రోజే 100% కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఈ లెక్కన కాళేశ్వరం తీసుకుందాం. అదే సార్. ఈ లెక్కన కాళేశ్వరం గాని, లేకపోతే పాలమూరు రంగారెడ్డి గాని ఏ మేరకు కంప్లీట్ అయినట్టు సార్? అయితే ఇప్పుడు నేను కాళేశ్వరం చెప్తాను. కాళేశ్వరానికి వాళ్ళు ప్రతిపాదించింది ఓన్ ఆయకట్టు 18 లక్షల ఎకరాలు. తర్వాత స్టెబిలైజేషన్ ఇంకో ప్రాజెక్టుకి సప్లిమెంటేషన్ ఇవ్వడానికి ఇంకో 18 లక్షల ఎకరాలు. మొత్తం 36 లక్షల ఎకరాలు అంటున్నారు. ఈ 18 లక్షల ఎకరాలు ఏదైతే ఉన్నదో ఓన్ ఆయకట్టులో ఇప్పటి వరకు మనకు అధికారికంగా తెలిసింది ఏంటంటే 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నారని తెలుస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. 1,00,000 ఎకరాలే అనుకుందాం వాళ్ళు చెప్పిందే. 1,00,000 అంటే 18 లక్షలలో ఒక 1,00,000 ఎంత పర్సెంట్ అసలు 5-6% కంటే ఎక్కువ కాదు. అంటే కాళేశ్వరము ఈ రోజు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా దాని ఆశయం ఎంత నెరవేరిందంటే ఓన్లీ 5-6% నెరవేరింది. అంటే ఓకే. దాని యొక్క దాని ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశం ఎంతవరకు నెరవేరిందంటే ఓన్లీ 5-6%. పైసలు ఖర్చుతో సంబంధం లేదు. మనకు రైతాంగానికి మనం వాళ్ళ పొలాలకి నీళ్ళు ఎన్ని ఇవ్వగలిగినాం అనేది, ఎన్ని పొలాలకి నీళ్ళు ఇవ్వగలిగింది అనేది ఆశయంగా తీసుకోవాలి. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి 35,000 కోట్ల పైన ఖర్చు చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్టు ఆశయము ఏదైతే ఉన్నదో 0% అని మనం చెప్పాలి. అదే విధంగా డిండి కూడా అదే విధంగా దాన్ని కూడా 3-4 వేల కోట్లు ఖర్చు చేశారు. దాన్ని 3 లక్షల ఎకరాలు పై చిలుకు దానికి ఆయకట్టని ప్రతిపాదించారు. ఇంతవరకు దానికి ఎక్కడి నుంచి వాటర్ సోర్స్ అనేది నిర్ణయించలేదు. అటువంటప్పుడు దాని యొక్క ఎంత ఆశయం నెరవేరిందంటే అది 0 ఆశయం ఇంతవరకు దాన్ని. అదే సార్. మరి ఈ కాబట్టి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు 2.5 సంవత్సరం అయింది వచ్చి. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టాలంటే, వాటిని కంప్లీట్ చేయాలంటే భూసేకరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి 2.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏమంటారు సార్? అదే ఒకటి మొన్న ఇటీవలనే సీఎం గారు పాలమూరు జిల్లాకు పర్యటించి అక్కడ ప్రాజెక్టులని మీద సమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో వచ్చిన భాగం ఏంటంటే ఒక ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే త్వరితగతిన అసలు భూసేకరణ అనేది చాలా ముఖ్యము, అది మీరు చెయ్యండి అని అన్నారు. అంటే నేను అనేది ఏంటంటే కనీసం 2.5 సంవత్సరాల తర్వాతనైనా ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. దానికి వారిని అభినందించాలి. కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా ఓ ప్రాజెక్టుని ప్రతిపాదించినప్పుడు భూసేకరణ మీద కంటే ఎక్కువ టెండర్ పిలవడము, అగ్రిమెంట్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఇక వర్క్ చేయాలన్నప్పుడు కాంట్రాక్టరే పాపం వాళ్ళ రైతులతో మాట్లాడుకొని వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చేసి వర్క్ చేయిస్తున్నారు అన్నట్టు. అట్లా కాకుండా అసలు ఒరిజినల్ గా ప్రకారం ఏముంది, ఆ ఎస్టిమేట్ శాంక్షన్ అయినప్పటికే శాంక్షన్ కాగానే ఫస్ట్ చేయవలసింది ల్యాండ్ ఎక్విజిషన్. ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాతనే అసలు టెండర్ కాల్ఫర్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎస్టిమేట్ కాగానే టెండర్ కాల్ఫర్ చేస్తున్నాము. వర్క్ అగ్రిమెంట్ అయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు డిండిదే చూడండి. ఇప్పుడు దానికి టెండర్ పిలిచారు, అగ్రిమెంట్ అయ్యి 10 నెలలు అయింది. ఏది ఇంత లెవెల్స్ ఇంతవరకు డిసైడ్ చేయకపోవడం అనేది డిపార్ట్మెంట్ ల్యాబ్స్ కదా అది. మరి ఏ విధంగా ఒక కాంట్రాక్టరు మొబిలైజేషన్ చేయాలా వద్దా అనేది. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కు ఇంకా వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టింది. ఇప్పుడు అక్కడ హెడ్ వర్క్స్ కు అది ఎప్పుడు అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం దీని మీద సీరియస్ గా చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిన విధానంగా సీరియస్ గా తీసుకుంటేనే, దానికి అలాట్ చేస్తేనే, ల్యాండ్ అక్విజిషన్ కు అమౌంట్ అలాట్ చేస్తేనే అది అవుతుంది. 1,00,000 ఎకరాలు ఆయకట్టు చేయాలంటే 4 నుంచి 5,000 ఎకరాలు మనం ల్యాండ్ అక్వైర్ చేయాలి. మరి ఇప్పుడు అక్కడ పాలమూరు రంగారెడ్డికి 12.3 lakhs ఉన్నది. 1,00,000 ప్రకారం దాదాపు 48-50 వేల ఎకరాలను ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయాలి. ఇప్పటి వరకు టెండర్ కాల్ఫర్ చేసే కంటే ముందు ల్యాండ్ అక్వైర్ చేయండి. టెండర్ మనం ఇమ్మీడియట్ గా 1 నెల రోజుల్లో టెండర్ కాల్ఫర్ చేయొచ్చు, అగ్రిమెంట్ చేయొచ్చు. కానీ ల్యాండ్ అక్విజిషన్ కే చాలా టైం పడుతుంది. అదేవిధంగా డిండి పరిస్థితి కూడా అదే. కాబట్టి ఈ ప్రభుత్వము తెలంగాణకు సంబంధించి, దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణ మీద ఉన్న ప్రాజెక్టులకు ప్రయారిటీలు ఇచ్చేసి, ఇప్పుడు ఆల్రెడీ మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలు పెట్టినటువంటి కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, కోల్సాగర్ కానీ, భీమా కానీ వాటికి కొంతవరకు చేశారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు కూడా.
మొన్న ఇచ్చిన దాని ప్రకారమే ఒక 15 నుంచి 18,000 కోట్లు అయితేనే ఆ పాత ప్రాజెక్టులు కంప్లీట్ అయితేనే ఒకటి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి మొదలు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే దానికి అన్ని రెడీగా ఉన్నాయి. ఒక ల్యాండ్ అక్విజిషన్ చేసేస్తే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయిపోతే రైతు పొలాలకు నీళ్లు పోతాయి. దాని తర్వాత పాలమూరు రంగారెడ్డికి ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టెండర్ విలువలేదు. కాబట్టి టెండర్లు పిలిచే కంటే ముందు దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్ పెట్టండి. అదేవిధంగా డిండి కూడా కొంత మన సర్వే వర్కులు కూడా కంప్లీట్ కాలేదు. అక్కడ మన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సర్వే వర్కులు కంప్లీట్ చేయించేసి అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రిఫరెన్స్ ఇచ్చి దాని తర్వాత ఈ రోజు ఎగ్జిక్యూషన్ అనేది ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ మెషినరీ వచ్చింది కాబట్టి తవ్వడం చేయడం ఏదైతే ఉన్నదో చాలా త్వరగా క్విక్ చేయగలుగుతాం. కానీ మనకు ల్యాండ్ అక్విజిషన్ అయితే మనకు చాలా ప్రాబ్లమెటిక్ ఉంటుంది. రైతులు ఒప్పియడం, వాళ్ళ కోర్టుకు పోవడం ఎన్ని ఉంటాయి అన్ని. కాబట్టి ప్రభుత్వము చిత్తశుద్ధితో ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ చేసే దాంట్లో చాలా ఎక్కువ శ్రద్ధ చూపించి దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి అది కంప్లీట్ చేస్తేనే ఈ ప్రాజెక్టులు త్వరితగతిన కంప్లీట్ అని భావిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి. కృష్ణ మీద ఉన్న తర్వాత ఇది ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి పైన ఉన్నటువంటి ప్రోగ్రెస్లు ఉన్నటువంటి కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా 1 కానీ, భీమా 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, SLVC టన్నల్ కానీ, ఇవన్నీ తర్వాత ఉదయ సముద్రం లిఫ్ట్ కానీ, వీటన్నిటి మీద కూడా మేము కేంద్రీకరిస్తాము. త్వరితగతిన దీనికి భూసేకరణ చేసి కంప్లీట్ చేస్తామంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనం దృష్టిలో పెట్టుకొని దీనికి ఎంత కేటాయిస్తారు? దాదాపు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 35,000 కోట్లు అయింది. ఇంకా 40,000 కోట్లు హెచ్చిస్తేనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే 75,000 కోట్లు వస్తుంది టోటల్ ప్రాజెక్ట్. అదేవిధంగా ఢిల్లీ కావాలంటే కూడా ఇప్పుడు 3-4 వేల కోట్లు అయింది. ఇంకొక 10,000 కోట్లు అయితేనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇవి ఉంటాయి. కానీ ఈలోగా రైతాంగం అనే జాతి మిగిలి ఉండాలంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే నీళ్లు వచ్చే వరకు ప్రతి ఈ డ్రాట్ ప్రోన్ ఏరియా అంటే కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నాన్ ప్రాజెక్ట్ ఏరియాలకు ఇప్పటి వరకు వాటికి గ్రౌండ్ వాటర్ చాలా విపరీతంగా క్షీణిస్తున్నది. కాబట్టి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నట్టయితే మేము ఒక మునుగోడు కాన్స్టిట్యున్సీలో మేము ఒక రిపోర్ట్ తయారు చేశాము రిమోట్ సెన్సింగ్ వాళ్ళ సహకారంతో. ఒక 120 కోట్లతో ఒక సెకండ్ ఆర్డర్ టు 5th ఆర్డర్ ఉన్నటువంటి ప్రతి స్ట్రీమ్ మీద చెక్ డ్యామ్స్ కానీ, సబ్ సర్ఫేస్ డైక్స్ కానీ, లేకుంటే మన అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కు ఫీడర్ ఛానల్స్ కానీ కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే మనకు అక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఎందుకంటే దాదాపు ఆ ఒక్క కాన్స్టిట్యున్సీని 15,000 దానికి 20,000 ఇవి బోర్స్ ఉన్నాయి, తర్వాత ఓపెన్ వెల్స్ ఉన్నాయి. రైతులు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయినట్టయితే ఇమ్మీడియట్ గా ఆ బోర్స్ ద్వారా బోర్వెల్స్ ద్వారా లేకుంటే ఓపెన్ వెల్స్ ద్వారా వాటర్ ని లిఫ్ట్ చేసుకొని వాళ్ళు వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. వాళ్ళకు కావాల్సిన ఆరుతడి పంటలు పండించుకోగలుగుతారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం కేంద్రీకరించడంతో ఒక 20-25 కాన్స్టిట్యున్సీలో ఇది చేయగలిగినట్టయితే మనకి ఈ కార్యక్రమం 2 నుంచి 3 వేలలో అయిపోతుంది. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం తప్పకుండా మేము ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాము, సమగ్రమైన రిపోర్టు, దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నాను. ఓకే సార్. అదే తక్కువ ఖర్చుతో జరిగేటటువంటి ఇటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇంజనీర్ల ద్వారా తీసుకుని వాటి మీద శ్రద్ధ పెట్టి కాంట్రాక్టర్లకు, కమిషన్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా మన రాజకీయ నాయకులు ఎగ్జిక్యూటివ్ తగిన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి కోరుకుందాం. అలా కోరుకోవాలని చెప్పి మొత్తం సమాజం కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్.